నమస్తే, నేను ప్రభాకర్ వేరవంక. వెల్కమ్ టు పివి న్యూస్. హైదరాబాద్ లో ఇవాళ ఒక న్యూస్ ఛానల్ మీద బీఆర్ఎస్ కార్యకర్తలు పోయి దాడి చేసి దాని న్యూస్ ఛానల్ అనేకంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం అని చెప్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది. మరి దాడి ఎందుకు జరిగింది? బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ దాకా పోయి దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇగో ఇది రీజన్. ఒకసారి చూడండి. తమ్నెల్స్ ఏమున్నదో ఇగో ఈ తమ్నెల్స్ ఒకటి కాదు రెండు కాదు ఇట్లాంటి కోకొల్లలుగా పెడతా ఉన్నారు. వాటి మీద డిబేట్లు నడిపిస్తా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి వానికి ఇష్టం వచ్చిన వార్తలు రాసి ఇష్టం వచ్చిన తమ్నెల్స్ పెట్టి ఆ టాల్కమ్ పౌడర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అందులో వానికి పళ్ళు దమ్ముకునే పౌడర్ కి ముఖానికి వేసుకునే పౌడర్ కి తేడా తెలియదు. దాన్ని టాల్కమ్ పౌడర్ అంటాడు. వాడు జర్నలిస్టు, వాడు ఆ ఛానల్ రన్ చేస్తా ఉన్నాడు. ఇగో ఇట్లాంటి తమ్నెల్స్ పెట్టి నడిపిస్తా ఉంటే పోయి అద్దాలు బలకు కొట్టి వచ్చారు. 100% అది కరెక్ట్ పని. మీడియా మీద దాడి అది ఇది అని ఎవడైనా ముందుకు వస్తే ఖచ్చితంగా ఇది 100% పర్ఫెక్ట్ పని అని చెప్పి చెప్పాలి. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తే వాళ్ళు చెప్పిన మాటల్ని మనం యాసిస్ గా ఛానళ్లలో పెట్టినా, వాళ్ళు చెప్పిన మాటలని తమ్నెల్స్ మీద పెట్టినా క్షణాలలో పోలీసులు కేసులు పెట్టి ఉరికొచ్చి పట్టుకొని పోయి లోపలేస్తా ఉన్నారు, జైలుకు పంపిస్తా ఉన్నారు. రేవతి అనే మహిళా జర్నలిస్ట్ ని, చాలా సీనియర్ జర్నలిస్ట్, నేషనల్ ఛానల్లో పనిచేసిన జర్నలిస్ట్ ని 7 రోజుల పాటు జైల్లో పెట్టారు. జస్ట్ అంటే ప్రజల అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. కానీ ఇక్కడ వీడు చేస్తున్నది ప్రజల అభిప్రాయం కాదు, వాడు చెప్తున్నది వాను ఓన్ అభిప్రాయం. సొంతగా ఒక కథ తయారు చేసి, రోజు ఒక కథ తయారు చేసి వాడు వాడి ఛానల్లో ప్రసారం చేసుకుంటా అదేదో నిజమైన మించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాడు ఎందుకు ఇంత బెరదగించి చేస్తా ఉన్నాడు? ఇంత కూడా భయపడకుండా ఇంత బెరదగించి ఎందుకు చేస్తా ఉన్నాడు అంటే దానికి కూడా 100% బీఆర్ఎస్ పార్టీనే కారణం. గత 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఆంధ్ర మీడియాని, ఆంధ్ర మేనేజ్మెంట్ ఉన్న మీడియాని, ఆంధ్ర వ్యక్తులు నడిపిస్తున్న మీడియాని, ఆంధ్ర టీం అంతా కూడా ఆంధ్ర టీం ఉన్న ఛానళ్లని పెంచిపోసింది బీఆర్ఎస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే ఉన్న మీడియా సంస్థలన్నింటినీ కూడా దగ్గరికి తీసుకొని సంకల కూర్చోబెట్టుకొని 9.5 ఏళ్లు మోసింది బీఆర్ఎస్ పార్టీ. వాడు తిట్టిన, తప్పుడు వార్తలు రాసిన కేసీఆర్ మీద కావచ్చు, కేటీఆర్ మీద కావచ్చు, ఫ్యామిలీ మీద కావచ్చు, వాడు చేయాల్సినంత దుష్ప్రచారం చేసినా కూడా ఆ మీడియాని నెత్తినెత్తుకొని తిరిగింది బీఆర్ఎస్ పార్టీ. ఎన్టీవీ కావచ్చు, ఏబిఎన్ కావచ్చు. ఏబిఎన్ రాధాకృష్ణ ఆఫీసు తగలబడితే స్వయంగా కేసీఆర్ వెళ్లి పరిశీలించారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రోటోకాల్ ఉంటుంది ఆయనకి. ఆయన వెళ్లి ఆ ఆఫీసును పరిశీలించి వచ్చారు. కానీ ఇప్పుడు వాడు ఏం చేస్తా ఉన్నాడు? కేసీఆర్ అధికారంలో ఉన్న నాటి నుంచి కూడా దుమ్మెత్తి పోస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ మీద. ఇది తప్పు, అది తప్పు, ఈ స్కీమ్ తప్పు, కాళేశ్వరం ప్రాజెక్టు తప్పు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి 100% ఈ ఆంధ్ర మేనేజ్మెంట్ ఉన్న మీడియాలే కారణం. ఇది ఎవ్వరు కాదనలేని సత్యం. ఎన్టీవీ కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, మహా న్యూస్ కావచ్చు, ఇంకో న్యూస్ కావచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? వీళ్లను నెత్తికెత్తుకుని వాళ్ళతో రాసుకు పూసుకుని తిరిగి 9.5 ఏళ్లు పాముకు పాలు పోసి పెంచినట్టు పోసి పెంచింది. పాలు పోసి పెంచడం అని చెప్పి పాము ఊరుకోదు కదా. పాము స్వభావమే కాటేయడం. ఇప్పుడు అది కాటేసింది, కాటేస్తా ఉన్నది. గత 6-7 ఏళ్ల నుంచి కాటేస్తానే ఉన్నది. ఇప్పుడు ఆ తీవ్రత పెరిగింది. ఎందుకు అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఎందుకు తెరపైకి వచ్చింది? ఓటుకు నోటు అనే కేసు ఉన్నది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎందుకు వచ్చింది? బీజేపీ కొందరు స్వామీజీలను పంపించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని చూసింది కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు వచ్చింది. అంటే మా ఫోన్ ట్యాప్ చేస్తా ఉన్నారు, మా వ్యవహారాలన్నీ బయటపడతా ఉన్నాయని చెప్పి అక్కడ చంద్రబాబు ఇరుక్కున్నాడు, ఇక్కడ మోడీ ఇరుక్కున్నాడు. సో ఇప్పుడు ఈ రెండింటికి పరిష్కారం చూపాలా, రెండింటికి పగ తీసుకోవాలంటే ఏం చేయాలా? ఇట్లా కేసు తీసుకొచ్చి ముంగట పెట్టాలా, దాంతో బదనాం చేసే కార్యక్రమం నడిపియాలి. అందుకే పనిగట్టుకుని మరి ఈ మీడియా సంస్థలన్నీ కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీదగా దుష్ప్రచారం చేస్తున్నది టార్గెట్ చేసింది. తెలంగాణ రాష్ట్రం మీద టార్గెట్ చేసింది, తెలంగాణ అస్తిత్వాన్ని టార్గెట్ చేసింది మరొకసారి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి చంద్రబాబు రావాలి,
మళ్ళీ ఇక్కడికి ఒక సామాజిక వర్గం మీడియా ఆధిపత్యం నడవాలి, ఒక సామాజిక వర్గం నాయకులు రాజకీయ పార్టీల ఆధిపత్యం తెలంగాణలో నడవాలి. గతంలో 10 ఏళ్ల క్రితం తెలంగాణ రాకముందు ఎట్లయితే వాళ్ళ చెప్పు చేతుల్లో నిధులు నీళ్లు అన్ని కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయో ఇప్పుడు మళ్ళీ అట్లా వెళ్ళాలి రాష్ట్రం తెలంగాణ ప్రాంతం. కాబట్టి వాళ్ళ ఏమంటారు తాపత్రయం, ఆదుర్త, దుర్ద అన్ని కూడా దీనికోసం వాళ్ళు చేస్తున్నది. బనకచెర్లతోటి ఇటు గోదావరి జిల్లాలకు అటు కృష్ణా జిల్లాలకు ఒకేసారి రెండింటికి ఉరేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. దాని మీద ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోక నీళ్ళన్నీ వెళ్ళిపోయే ఆ నీళ్ళంటే చంద్రబాబు నాయుడు దోసుకుని పోయే ప్రయత్నం చేస్తా ఉంటే దాని మీద ఏ ఒక్కడు కూడా మాట్లాడాడు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పి మార్కెట్ లో నిలబెట్టి చౌరస్తాలో నిలబెట్టి నెత్తి మీద 10 రూపాయలు కాదు 10 పైసలు పెట్టినా ఎవడు కొననోడు కూడా ఎవడు దేకనోడు కూడా అలా బయటకు వచ్చి నా ఫోన్ ట్యాప్ అయింది అని ముందుకు వస్తా ఉన్నారు. ఎవరు వస్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వస్తా ఉన్నారు. ఎందుకు వస్తా ఉన్నారు అంటే అందరి టార్గెట్ కూడా ఒకటే. ఇప్పుడు అందరు కూడా మళ్ళీ ఏకమయ్యారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాకుండా అడ్డుకోవడానికి ఎట్లా ఈ సమైక్యవాదులు అంతా ఏకమయ్యారో ఇప్పుడు మళ్ళొక్కసారి అందరు ఏకమై తెలంగాణను బొందబెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రం ముంగటపడే ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడు మళ్ళీ వెనకబడిపోతా ఉన్నది కాంగ్రెస్ వచ్చిన తర్వాత. అది 100% అందరు ఒప్పుకోవాల్సిందే, అన్ని లెక్కలు కూడా చెప్తా ఉంది. దానికి అదనుగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు తెలంగాణలో బాగా వేసేందుకు, ఇక్కడ వాళ్ళ ప్రాబల్యం పెంచుకునేందుకు మొత్తం ఆంధ్ర మీడియానంతా కూడా ఎగేసిండు రాష్ట్రం మీదకి. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలను, ఇక్కడ ఉన్న మొత్తం తెలంగాణ అనేది ఒక విఫల రాష్ట్రం అని చూపించాలి. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు ఏవి కూడా సరిగా లేవు, ఇదంతా విఫల రాష్ట్రము, విఫల ప్రయోగం అని చెప్తే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు, పెట్టుబడులు అన్ని కూడా ఆంధ్రాకు తరలిపోవాలి. తెలంగాణ మళ్ళీ ఎడారి కావాలి. ఓ దిక్కు నీళ్లు దోసుకుపోవాలి, ఇంకో దిక్కు కంపెనీలు దోసుకుపోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి నిధులు కూడా దోసుకుపోవాలి. ఆఖరికి తెలంగాణను మళ్ళీ ఎడారి చేయడమే వీళ్ళందరి లక్ష్యం. ఇదేదో మీడియా మీద దాడి, జర్నలిస్టుల మీద ఇట్లా దాడి చేస్తారా? మరి జర్నలిస్టుల మీద కేసులు పెట్టి లోపలేసినప్పుడు ఎవరు మాట్లాడాలి? ప్రజల గురించి, ప్రజల తిప్పలు చెప్పినప్పుడు, హైడ్రా బాధితుల గొంతు వినిపించినప్పుడు, రైతుల గోడు వినిపించినప్పుడు, వీటన్నిటి మీద ప్రజల గోడు వినిపించినప్పుడు కేసులు పెట్టి జైలు వేసి తొక్కితే, కొడితే, లగచెర్లలో 3rd డిగ్రీ ప్రయోగిస్తే, మన ఫార్మసిటీ భూముల దగ్గర 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఎవడు కూడా మాట్లాడలే బయటకు వచ్చి. ఇప్పుడు కూడా నచ్చి మీడియా హక్కులు అదని మాట్లాడినా కూడా వాళ్ళకు కూడా సేమ్ ఇవాళ ఎక్కడైతే మహా న్యూస్ దగ్గర ఏం జరిగిందో అదే జరిగే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలి. ఈ ఆంధ్ర బాబు కుట్రలను, ఆంధ్ర మీడియా కుట్రలను ఇప్పటికైనా పసిగట్టాలి. ఇంకొకటి, ఏదైతే ఈ ఆంధ్ర మేనేజ్మెంట్ల చేతుల్లో నడుస్తున్నటువంటి మీడియా ఉందో ఆ మీడియా కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్కడ ఉన్నాం మనం? తెలంగాణ గడ్డ మీద ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసేలాగా, తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి చూపేలాగా వార్తలేస్తూ, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలాగా మీరు పదే వార్తలు వేసుకుంటూ పోయి మొత్తం అదే పని మీద ఉంటాం, మేము తెలంగాణను ఆగా వంగడి చేస్తామంటే ఎవడు ఊకోడు. ఉద్యమం రోజుల్లో ఏం జరిగిందో చూసినాం. సాగర హారం దగ్గర, మిలియన్ మార్చ్ దగ్గర మీ లైవ్ కిట్లు, మీ కెమెరాలు ఏమని అందరూ చూసిరు. ఆంధ్ర మీడియా వ్యవస్థ అంతా ఏం జరిగిందో, ఎట్లా ఉరికిచ్చారో అందరు చూసింది, అందరికి తెలిసిందే. సో ఇప్పుడు కూడా మళ్ళీ మీరు అదే తీట పనులు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆ రోజులు వస్తాయి, మళ్ళీ తరిమి కొడితే ఆనాడు చంద్రబాబు నాయుడు కరకట్టకు వారిపోయినట్టు ఇప్పుడు మీరు మీ మీడియా సంస్థలని సంకల పెట్టుకొని కరకట్టకు వారిపోక తప్పని పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా, ఎంతవరకు మీడియా కూడా కొన్ని పరిధులు ఉంటాయని అధికార పార్టీ నాయకులు స్పీచ్లు ఇస్తూ ఉంటారు రోజు. మరి ఆ మీడియా పరిధులు ఏంటో రేవంత్ రెడ్డి గారి గురువైన చంద్రబాబు చెప్పు చేతుల్లో చెప్పులు పట్టుకొని పనిచేస్తున్నటువంటి ఆ టాల్కం పౌడర్ బాబుకు కొంచెం చెప్తే ఆ అర్థం చేసుకొని కొంచెం ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకుంటాడు. థ్యాంక్ యూ.